అని చెప్పని మహాత్మా గాంధీ చెప్పిండా, రాహుల్ గాంధీ చెప్పిండా, సంవిధానం చెప్పిందా? పోలీసులతో ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు, అపోజిషన్ పార్టీని అణచివేతకు గురి చేస్తారు, విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు పోయినరు. నువ్వేదో నియంత, నువ్వేదో గుత్తదారు, పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ ను దారుల్ జిహాద్ గా మార్చే కుట్ర చేసిండో, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ ను పూర్తిగా కూడా మల్కాజిగిరిలో కల్పించే చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తా ఉండు. నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా, అణచివేతకు గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టాం. సికింద్రాబాద్ ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తాం.